హాయ్ ఫ్రెండ్స్, దేవుడు దయ్యం వీటి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉంటాయి. దేవుడిని ఆరాధించే వారిని పండితులు, పూజారులు అని పిలిస్తే, దయ్యాన్ని పూజించే వారిని క్షుద్ర మాంత్రికులు అని పిలుస్తారు. అయితే దేవుడితో పాటు దయ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేరు. ఈ సాంకేతిక యుగంలో కూడా ఇప్పటికీ చాలామంది క్షుద్ర పూజల్ని నమ్ముతూ ఉన్నారు. ఇలాంటి క్షుద్ర పూజలు చేసేవారికి ప్రత్యేకంగా భారతదేశంలో ఒక గ్రామమే ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. పౌరాణిక కాలం నుండి కూడా మనిషి తను సౌకర్యంగా, సుఖంగా ఉండేందుకు దేవతల్ని ప్రసన్నం చేసుకుంటూ వచ్చాడు. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు మనం అదుపు చేయలేని స్థితిలో ఉంటాయి. ఈ కారణాలతోనే మనిషి అతీత శక్తుల్ని నమ్మటం మొదలుపెట్టాడు. కొద్దిమంది దేవతల్ని పూజించి అదనపు శక్తుల్ని పొందుతారు. మరికొద్దిమంది భూతాల్ని, దయ్యాల్ని పూజించి తాంత్రిక శక్తుల్ని పొందుతారు. ఈ తాంత్రిక శక్తుల్నే మంత్రాలు, మహిమలు అంటారు. మన దేశంలో తాంత్రిక శక్తులతో చేతబడి చేసే ఒక ప్రదేశం ఉంది. దాన్నే ద ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని అంటారు. దీన్ని భారతదేశ చేతబడి రాజధాని అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి మయాంగ్ అన్న పేరు రావటం వెనుక అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మౌచోంగ్ వంశానికి చెందిన వారు ఇక్కడ ఎక్కువ మంది నివసించడం వల్లే ఆ పేరు వచ్చిందని చెప్తారు. మరికొంతమంది మా ఎర్ ఆంగో అనే దేవత పేరు మీద ఈ ప్రాంతానికి మయాంగ్ అనే పేరు వచ్చినట్లు చెప్తారు. మయాంగ్ ఫూబీచోరా అనే పేరు మీద ఇక్కడ ప్రతి ఏడాది ఉత్సవాలు జరుపుతారు. ఈ ఉత్సవం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటానికి సరైన సమాధానం మాత్రం లేదు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కథనాన్ని చెప్తారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో చేతబడి తదితర క్షుద్ర పూజలు చేసేవారు ఒక్కరైనా ఉంటారు. ఇంతమంది మాంత్రికుడు ఇక్కడ ఉండటానికి గల కారణాలు మాత్రం ఎవరూ చెప్పడం లేదు. వంశపారంపర్యంగా ఇక్కడ క్షుద్ర పూజలు చేసి విద్యను నేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ గ్రామంలోని ప్రతి ఇంటి ముందు జంతువుల, పక్షుల కళేబరాల్ని చూడొచ్చు. ఇలా ఎన్ని కళేబరాలు ఉంటే అంత గొప్ప మాంత్రికుడని ఆ గ్రామంలో పేరు. అయితే ఇందుకు గల కారణాలు మాత్రం ఎవరూ చెప్పరు. ఇక గువాహటి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభయారణ్యాన్ని ఆనుకొని మయాంగ్ గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒక విభిన్న మ్యూజియం కూడా ఉంది. ఇందులో క్షుద్ర పూజలకు వినియోగించే అనేక వస్తువుల్ని సేకరించి ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ ఉన్నవారిలో చాలామంది క్షుద్ర పూజల వల్ల అతీత శక్తులు లభిస్తాయని, వాటి ద్వారా ఈ ప్రపంచాన్నే జయించవచ్చునని నమ్ముతారు. దీనికోసం ఏళ్ల తరబడి శ్మశానాల్లోనే గడిపేవారు కూడా ఉన్నారు. ఈ చేతబడి వాడకం ప్రపంచవ్యాప్తంగా ఉంది. మయాంగ్ ప్రాంతాన్ని చేతబడికి పెట్టింది పేరుగా చెప్తారు. అనేక తరాలుగా ఇక్కడి ప్రజలు చేతబడిని నేర్చుకుంటూ ప్రయోగిస్తూ వచ్చారు. అందుకే ఇక్కడ చాలా ఎక్కువగా చేతబడి ప్రాచుర్యం పొందింది. ఈ రోజు వీడియోలో మయాంగ్ గురించిన పూర్తి రహస్యాలు తెలుసుకుందాం. చేతబడి అనేది ఒక మాయ అనే పదానికి అర్థంగా చెప్పొచ్చు. ఒక భ్రమ, ఊహ అని కూడా చెప్పొచ్చు. ఇంతకన్నా ఈ విషయానికి మరో మంచి పదం లేదని చెప్పాలి. మయాంగ్ ప్రాంతం గురించిన వివరణ మహాభారతంలో కూడా కనిపిస్తుంది. భీముడి కొడుకు ఘటోత్కచుడు దివ్య శక్తులతో మహాభారత యుద్ధంలో పాల్గొంటాడు. అతని దగ్గర ఒకదానికి మించి మరొకటి తంత్రశక్తులు ఉండేవి. ఘటోత్కచుడు ఈ శక్తులన్నింటినీ మయాంగ్లో సాధన చేసి పొందాడు. ఈ రోజుకి ఈ ప్రాంతంలో ఇక్కడ అనేక శక్తులున్నాయని, సాధన చేసి వాటిని పొందుతారని చెప్తూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా మయాంగ్లో ఈ చేతబడి విద్యను మౌఖిక విద్యగా నేర్పిస్తూనే వస్తున్నారు. ఈ విధానం ఎక్కడ కూడా లిఖించబడలేదు. ఈ విద్యను ఎక్కడైనా లిఖించి పెడితే తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని వారి అభిప్రాయం. ఈ ప్రాంతం మొత్తం మాంత్రికులు, తాంత్రికులతో నిండిపోయి ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం వైపు వెళ్లాలంటేనే భయపడేవారు. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి అనేక భయంకరమైన కథనాలు ప్రచారంలో ఉండేవి. ఈ ప్రాంతం నుండి ప్రయాణించేవారు గాలిలో మాయమైపోతారనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి తాంత్రికులు ప్రజల్ని జంతువులుగా మార్చేసేవారు. పెద్ద పెద్ద జంతువుల్ని కూడా తమ వశం చేసుకునేవారు. ఈ వింత వింత ఘటనలన్నీ ఇక్కడ ఉన్నవారు తమ తాతల, తండ్రుల కాలం నుంచి ఇక్కడ చూసినవారు. మహమ్మద్ షా, అతని సైన్యం ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు వచ్చారు. అక్కడి వారు తమ తాంత్రిక శక్తులతో ఈ 1,00,000 మంది సైన్యాన్ని హతమార్చి వారిని మాయం చేశారు. ఆ తర్వాత ఔరంగజేబ్ తన జనరల్ రాజారాంని పిలిచి అస్సాం వెళ్లి ఈ ప్రాంతంలోని సైన్యాన్ని వశపరుచుకోవాలని ఆదేశించాడు. కానీ రాజారాం సైన్యం తాంత్రిక శక్తుల సంగతి తెలిసి వారితో తలపడేందుకు సిద్ధంగా లేదు. కానీ ఔరంగజేబ్ మాట కాదనలేక రాజారాంకి తన సైన్యంతో ఆ ప్రాంతానికి వెళ్ళక తప్పలేదు. కానీ రాజారాం ఆ పోర్లో ఓడిపోయాడు. ఆ తర్వాత అతన్ని ఇక ఎవరూ చూడలేదు. మయాంగ్లోని ప్రజలు ఈ యుద్ధంలో కూడా చేతబడిని ప్రయోగించారు. ఈ కారణంతోనే ఏ సైన్యం కూడా వీరిని ఎదిరించలేకపోయింది. మయాంగ్లో తవ్వకాలు చేసి అధ్యయనం చేసేందుకు కూడా కొంతమంది ప్రయత్నించారు. మయాంగ్లో చేసిన తవ్వకాల్లో కొన్ని ఆయుధాలు వారికి దొరికాయి. అవి మనుషుల్ని బలివ్వడానికి వాడే ఆయుధాలు. మయాంగ్కి సంబంధించి మాట్లాడే సందర్భంలో అక్కడ మనుషుల్ని బలిస్తారని ఇప్పటికీ ఈ విషయం గురించి చెప్పుకుంటూనే ఉంటారు. అలా మనుషుల్ని బలిచి శక్తుల్ని సంపాదిస్తారట.
తమ పూర్వీకులు నరబలులు ఇవ్వడం వల్లే వారికి అతీత శక్తులు వచ్చాయని ఇప్పటికీ అక్కడి గ్రామస్తుల నమ్మకం. వారు గాలిలో ఎగరగలరు, మాయమైపోగలరు. మయాంగ్లో చేతబడులు చేసేవారితో పాటు భూత వైద్యం చేసేవారు కూడా చాలామందే ఉంటారు. తమ వైద్యంతో రోగుల జబ్బుల్ని నయం చేస్తామని చెప్తారు. వైద్యం కోసం వీరు రోగి వీపు మీద ఇత్తడి పళ్ళం అతికించేవారు. ఇలా చేయటం వల్ల రోగి నొప్పి, జబ్బు రెండూ ఒకేసారి బయటకొస్తాయని నమ్మేవారు. జబ్బు ఎక్కువగా ఉంటే ఆ పళ్ళెం దానంతటదే వేడెక్కి కింద పడిపోతుంది. విరిగిపోయిన ఎముకల్ని కూడా గంటల్లోనే అతికించేస్తామని ఘంటాపదంగా చెప్పేవారు. మరికొద్ది మంది మన పోయిన వస్తువుని వెతికివ్వగలమని చెప్తారు. ఈ విషయంలో వారొక చెంబు మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. ఆ చెంబు మీద అగ్ని వెలిగిస్తారు. ఆ నిప్పు కణాలు వెళ్ళి పోగొట్టుకున్న వస్తువు మీద పడతాయని చెప్తారు. వీరు తమ శక్తియుక్తుల్ని తప్పుడు పనులకు కూడా ఉపయోగిస్తూ వచ్చారు. ఒక వ్యక్తిని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవటం, లేదంటే ఎవరికైనా నష్టం కలిగించడం. ఈ ప్రాంతంలోకి తాంత్రిక మహిళలు అటువైపుగా వెళ్లే ప్రయాణికుల్ని తమ మాటలతో పలకరించి లోబరుచుకునేవారని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఆ వ్యక్తులు జీవితాంతం వారి చెప్పు చేతల్లో ఉండేవారట. ఇక్కడి వ్యక్తులకు అనేక అద్భుత శక్తులున్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు. కానీ అధిక వర్షాలు, తుఫాన్లు, భూకంపాల్లాంటి ప్రకృతి విపత్తుల్ని మాత్రం ఆపే శక్తి వారికి లేదట. చాలామంది మయాంగ్ వెళ్లి అక్కడ రహస్యాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారు ఎలాంటి సమాచారాన్ని సేకరించలేకపోయారు. అక్కడ ఏమీ లేదని కొట్టేయలేకపోయారు కూడా. ఈ గ్రామంలో ఇప్పటికీ 100 మందికి పైగా ఇలాంటి వ్యక్తులున్నారు. తమ తంత్రాల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరు భూతాల్ని నిద్రలేపి వారిని తమ వశం చేసుకుని తమ సేవకులుగా మార్చుకుంటారని అక్కడి జనం చెప్పుకుంటూ ఉంటారు. వారి ఆర్థిక స్థితిగతులు బాగోలేని కారణంగా వ్యవసాయ పనులు కూడా చేస్తూ ఉంటారు. వ్యక్తుల్ని వశీకరణ చేసుకోవటం, వారి సమస్యల్ని పరీక్షించడం లాంటి పనులన్నీ భూత శక్తులతో చేయిస్తూ ఉంటారట. మంత్రాలతోని విచిత్రాలని చేయగలుగుతున్నారని స్థానికుల నమ్మకం. వీటితో పాటు గ్రామంలోని గోడల మీద విచిత్రమైన రాతలు కూడా కనిపిస్తాయి. వీటిని డీకోడ్ చేయడం ఎవరి వల్ల కాని పని. ఈ గోడల మీద రాసిన అక్షరాల్లో కనిపించని శక్తి ఉందని గ్రామస్తుల నమ్మకం. ఈ శక్తుల కారణంగా ఏ వ్యక్తినైనా పిలిచేవారు. ఈ విషయాలన్నీ గ్రామంలోని పెద్దవారికి మరింత బాగా తెలుసు. అవతల వారు స్పందించగానే వారి స్వరాన్ని ఒక నిమ్మకాయలో బందీ చేసేవారు. ఆ వ్యక్తి ప్రాణాలు కూడా తీసేవారు. ఈ రోజుకి మయాంగ్లో ఒకరిని మించి ఒకరు తాంత్రికులున్నారు. మనిషిలో నుండి భూత ప్రేతాత్మల్ని వదిలించడమే కాక వ్యాధుల్ని కూడా నయం చేస్తామని చెప్తారు. మయాంగ్ ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత వల్ల ఇప్పుడు ఒక టూరిస్టు ప్రదేశంగా మారింది. అనేక దూర ప్రాంతాల నుండి ఈ ప్రాంతానికి జనం వస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోని ప్రత్యేకతల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక గ్రంథాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆయుర్వేద వైద్యంతో పాటు భూత వైద్యానికి సంబంధించిన అనేక విశేషాలున్నాయి. ఇక్కడి స్థానికులతో మాట్లాడొచ్చు, వారు చెప్పే కథనాలు వినొచ్చు, కొన్ని విద్యలు కూడా నేర్చుకోవచ్చు. వీటితో పాటు ఈ ప్రాంతానికి సమీపంలో ఒక అటవీ ప్రాంతం కూడా ఉంది. ఆ ప్రదేశాలని చూసేందుకు కూడా ఇక్కడికి వచ్చే టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఈ గ్రామాన్ని సందర్శించే వారిలో భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఉండటం గమనార్హం. ఇక ఇక్కడి క్షుద్ర పూజల్ని నేర్చుకునేవారు అప్పుడప్పుడు అఘోరాల్ని కూడా ఆహ్వానిస్తుంటారని చెప్తారు. ఈ ప్రాంతం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.